జగన్మోహన్ రెడ్డి పెద్ద అబద్ధాల కోరని గత ప్రభుత్వ కాలంలో ప్రజలకు ఏమీ చేయలేకపోవడంతో ప్రజలు తిరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా కట్టబెట్టలేదని, అయినా అతనిలో మార్పు రాలేదని, చంద్రబాబు నాయుడుపై అవాకులు చవాకులు పేలుతూ అబద్ధాలు వాగుతున్నారని, ఇకనైనా మార్పు తెచ్చుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఎమ్మరపల్లి మాజీ సర్పంచ్ మమత హితవు పలికారు. తిరుపతి నగరంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అతని కుటుంబ సభ్యులపై లేనిపోని అబద్ధాలు చెబుతున్నాడని, ఇది మంచిది కాదన్నారు. చంద్రబాబు నాయుడు అతని సోదరుడు రామ్మూర్తి నాయుడులు కలిసి వారి తల్లిదండ్రుల అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలు సజావుగా చేశారని ప్రజలందరికీ తెలుసునని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయటం తగదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హరిబాబు, బాలయ్య, ఆనంద్, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యలు చాలా అనుచితం, చాలా శోచనీయం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఇంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడతారా అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యక్ష నిదర్శనం దీనికి. ఎందుకంటే అనుకున్న దానికంటే చాలా తక్కువ సీట్లతో ఓడిపోయామనే బాధతో, అక్కసుతో లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. నాలికి ఎట్లొస్తే ఆ విధంగా అది ఆయన కంట్రోల్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వెనక కోట్లాది మంది ఉన్నారు ఆంధ్ర వాళ్ళు, అదేవిధంగా లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అని. ముఖ్యంగా వ్యక్తిగత విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా పొరపాటని మనందరికీ తెలిసిన విషయమే. మొదట ఆయన చేసిన ఆరోపణ ఏమంటే తల్లిదండ్రులను ఆయన పట్టించుకున్నారా, తలకొరివి పెట్టారని అడిగారు. ఒక ముఖ్యమైన విషయం అంటే ప్రజలకందరికీ తెలుసు, హిందూ కుటుంబం వాళ్ళది. హిందూ సనాతన ధర్మం ఆచారాల ప్రకారం ఏ విధంగా పెద్దవారికి కర్మక్రియలు జరపాలో అదే పందాలో సజావుగా వాళ్ళ కర్మక్రియలు జరిగినాయి. దాన్ని వేరెత్తి చూపించే అర్హత ఈయనకి లేదు. పూర్తిగా అది వాళ్ళ వ్యక్తిగత కుటుంబ సంబంధించిన విషయం. అలాంటి వ్యక్తికి మీరంతా చేతులెత్తే మొక్కాలు, కానీ ఇలాంటి విమర్శలు చేయటం ఎంత మాత్రం తగదు. ఇలాంటి విమర్శలు చేస్తే మాత్రం మీ వైసీపీ పార్టీ ఖచ్చితంగా భూస్థాపితం అవుతుంది. ఆ విషయాన్ని మీరు తెలుసుకుంటే బాగుంటుంది.